స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సందర్భంగా భారతీయులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కృష్ణాపురం కే ఉరుకుందు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం ఖరారు. లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రాణాపాయ స్థితిలో చికిత్స అందించేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్ దోహదం. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 23.75 కోట్ల భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. సంకాపురం గ్రామంలో శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకున్న గ్రామ సర్పంచ్ సుజాత రాముడు. శ్రీ బసవేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ సరిత. నూతన గృహప్రవేశ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెల్లా వెంకటరామిరెడ్డి. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. జోగులాంబ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రిధిరాజ్ ఐపీఎస్. గీతం స్కూల్లో శ్రీరాముని సంబరాలు. రాములవారి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయుడు, చెల్లా గిరిధర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి. హెచ్సిఎస్ జాతీయ స్థాయిలో అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికైన నటి అరుణ్ కుమార్ తండ్రి లక్ష్మణ్ ని అభినందించిన ఎమ్మెల్యే. జెడ్పీ జీపీఎస్ సెలక్షన్ ను ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ సరిత. ఆర్&బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గంలో పలు రహదారుల నిర్మాణం కోసం వినతి. ఇక వివరాల్లోకి వెళితే, దేశమంతా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాయి. నేడు అయోధ్యలో రాముడి ఆలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కృష్ణాపురం కే ఉరుకుందు భారతీయులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కే ఉరుకుందు మాట్లాడుతూ, అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు అని అన్నారు. ఈ సందర్భంగా శాంతి సామరస్యం వెళ్లి విరియాలి, జై శ్రీరామ్ అని అన్నారు. జనవరి 22న అయోధ్య రామ మందిర శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా మన సమీప గుడిలో సామూహికంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వీక్షించి భజన కార్యక్రమాలు చేపట్టాలని కే ఉరుకుందు తెలిపారు. సాయంత్రం మీ ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని అన్నారు. ప్రభు శ్రీరామ అందించిన ధైర్యం, చేసే పనిపై ఏకాగ్రత, కరుణ వంటి గుణాలు ఈ ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేకూరుతుందని కే ఉరుకుందు ఆశాభావం వ్యక్తం చేశారు. తనది విధ్వంసకర మనస్తత్వం అంటూ మంత్రి బట్టి విక్రమార్క చేసిన కామెంట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 20 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు కట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు. తాను కేవలం ఆ ప్రకటన మాత్రమే గుర్తు చేశానని వివరించారు. సోనియా గాంధీనే కరెంటు బిల్లును కట్టే బాధ్యత తీసుకుంటారని సీఎం స్పష్టంగా చెప్పారని కూడా తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరామిరెడ్డి గతంలో చేసిన ప్రకటనలకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేశారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించేలా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి ముల్లు బట్టి విక్రమార్క కేటీఆర్ ను కోరారు. అలా కాకుండా డిస్కంలు ఏవైనా చర్యలకు దిగితే కరెంటు బిల్లును 10 జన్పథ్ కు పంపించే కార్యక్రమాన్ని మొదలు పెడతామని స్పష్టం చేశారు. నేడు జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లాల్ ప్రాణ ప్రతిష్ఠ జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో పూర్తవుతుంది. ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు కలిసి గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ నిర్ణయించారు.
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన శుభ సమయం 2024 జనవరి 22 మధ్యాహ్నం 12:29:08 ప్రారంభం అవుతుంది. తిరిగి మధ్యాహ్నం 12:30:32 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య ఉన్న వ్యవధి 1 నిమిషం 24 సెకండ్లు. ఈ వ్యవధిలోనే అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తం రాజ్యాల స్థాపనకు పవిత్రమైనదిగా దేశం ప్రజలు దీని నుంచి అనేక విధాలుగా ప్రయోజనం పొంది సుఖశాంతి సంతోషాలతో ఉంటారని చెబుతున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం అవడం మా జన్మ ధన్యం. అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణానికి ₹1 కోటి విరాళం ఇచ్చిన మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు. సీఎం రేవంత్ రెడ్డి దావూస్ పర్యటన ముగించుకొని ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని జీహెచ్ఎంసీఎస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజేష్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆంగ్ల భాషను వ్యతిరేకించిన కేటీఆర్ పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జోగులాంబ టీవీ సీఈఓ బి గిరిబాబు ఆధ్వర్యంలో గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా జోగులాంబ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, దరూర్ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, జోగులాంబ టీవీ రిపోర్టర్లు నరసింహులు, బస్వరాజ్, భీమేష్, శేఖర్, రవి మరియు తదితరులు పాల్గొన్నారు. ఐజ మండలం కృష్ణాపురం గ్రామంలో అయోధ్య శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గ్రామంలోని ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామ నామస్మరణతో భక్తితో పురవీధుల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకాపురం గ్రామంలో శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకున్న గ్రామ సర్పంచ్ సుజాత రాముడు, ఐజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు శంకాపురం రాముడు, అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని శంకాపురం గ్రామంలో అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా శ్రీరాముని దర్శించుకొని శుభాకాంక్షలు తెలిపిన గ్రామ సర్పంచ్ సుజాత రాముడు మరియు ఐజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు శంకాపురం రాముడు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నివాసంలో జోగులాంబ టీవీ సీఈఓ బి గిరిబాబు ఆధ్వర్యంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య చేతుల మీదుగా జోగులాంబ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గట్టు కృష్ణమూర్తి, సత్య నారాయణ, ఆంజనేయులు, బసవరాజు, భీమేష్, శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు. గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని చాగదోని గ్రామంలో నూతన ఏర్పాటు చేసిన శ్రీ బసవేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత హాజరై పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టు సత్యనారాయణ, మధుసూదన్ బాబు, మాచర్ల వెంకటేశ్వర స్వామి, గట్టు కృష్ణమూర్తి, సిపిఐ ఆంజనేయులు, సర్పంచులు శేఖర్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. నూతన గృహ ప్రవేశ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెల్ల వెంకటరామిరెడ్డి, అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు సోమవారం కొత్తకోట మండల పరిధిలోని కానాయపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆహ్వానం మేరకు నూతన గృహ ప్రవేశ ప్రారంభోత్సవంలో పాల్గొని శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గట్టు మండలం బలిగేర గ్రామంలో గీతం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాముడు, సీత, లక్ష్మణ్, ఆంజనేయులు వేషధారణతో పాఠశాల నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణ శ్రీరామ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, కరస్పాండెంట్ విక్రముద్దీన్, సెక్రటరీ వీరన్న మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో రాములవారి ఆలయాన్ని దర్శించుకున్న శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు గజేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మద్దిలేటి, ఉప సర్పంచ్ ఎర్రదుల మద్దిలేటి, భీం రెడ్డి, శేషనాథ్ రెడ్డి, కొంకరి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాలకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు టి అరుణ్ కుమార్ లోని జరగబోయే రాష్ట్ర స్థాయి అండర్-23 కి ఎంపిక కావడం జరిగింది. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు జాతీయ
అండర్ 23 అరుణ్ కుమార్ ఎంపికైన సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరుణ్ కుమార్ తండ్రి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ ని మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ విధంగా భవిష్యత్తులో అరుణ్ కుమార్ మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి రామ్జీ ట్రోఫీ దేశానికి గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా ప్రోత్సహించాలని నా వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు, ఎంపీపీ విజయ్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీను, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గద్వాల జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ ఆధీనంలో పనిచేయుచున్న బోధనేతర సిబ్బంది యొక్క జీపీఎస్ ఖాతాలకు సంబంధించిన విభాగంను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కాంతమ్మ, డిప్యూటీ సిపిఓ ముసాయిద్ బేగం, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు అధ్యక్షులు, కార్యదర్శులు, జెడ్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని పలు రహదారులకు నిధులు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం రాత్రి R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విన్నవించారు. నియోజకవర్గంలోని మెట్టు దౌలతాబాద్ హైదరాబాద్ బ్రిడ్జి వయా తిమ్మాపురం పద్మనాభంపల్లి మీదుగా రోడ్డు నిర్మాణానికి సిఆర్ఎఫ్ నిధులు 25 కోట్లు విడుదల చేయాలని, దీంతో పాటు మొండిచింత బేగంపేట వరకు ఉన్న సింగిల్ రోడ్ను డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు 7 కోట్లు మంజూరు చేయాలని, చేగుంట బోనాల రోడ్డు నిర్మాణానికి 70 లక్షలు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి విన్నవించుకున్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని, నిధులు మంజూరుకు ఆయన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి గూడలోని శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేడు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకొని నేడు రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గ్రామాల్లో శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం వెంకటాపురం గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లాలో పెద్ద ఎత్తున యువకులు, స్త్రీలు, పెద్దలు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ర్యాలీలో పాల్గొని మాతా సమరస్యాన్ని చూపడం జరిగింది. ప్రతి గ్రామంలో పండుగల జరుగుతున్న అయోధ్య శ్రీరాముని పునఃప్రతిష్ఠ కార్యక్రమం 100 సంవత్సరాల పోరాటం అనంతరం అయోధ్య శ్రీరాముని జన్మస్థలంలో శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు సందర్భంగా గ్రామాల్లో, ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. आप दृश्य देख रहे हैं सुनील शास्त्री जी इस वक्त शादी के छत्र भगवान श्री राम के की ओर जो इस वक्त थोड़ी ही देर बाद आप देखेंगे कि कमल पत्र पर वो विराजमान खड़े भक्तों को दर्शन देंगे नव्य और भव्य रूप में। साथ ही साथ पुराने रामलला विराजमान भी अपने स्वरूप में स्वर्ण सिंहासन
శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, సాయినగర్ కాలనీ, వనపర్తి. మనము ఎన్నో ఏళ్ళుగా 500 సంవత్సరాల నుంచి పోరాడుతున్న రాముని యొక్క స్థలంలో ఈరోజు రాముని యొక్క పునఃప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా అధిక సంఖ్యలో ఈ యొక్క రామాలయంలో పాలు పంచుకొని ఆ స్వామి వారి యొక్క అర్చనలు, హారతలు, అక్షంతలు తీసుకొని స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. అలాగే ఈరోజు సాయంత్రం రామాలయం నుంచి గాంధీ చౌక్ వరకు మహా శోభయాత్ర జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు పాల్గొని ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. శ్రీరామ్ అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి కళ ఈరోజు అందరికీ ఆదర్శంగా మనకు జరిగింది. శిలా ఏదైతే 92లో శిలా పూజలు చేసినామో అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు కూడా ఈ రామ మందిరం కొరకు నిరీక్షణ చేస్తున్నాము. తర్వాత ఈరోజు ఈ నరేంద్ర మోడీ యొక్క అనుగ్రహంతోన ఈరోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. మేము 92లో ప్రతిష్ఠ చేసి ఈ రామాలయాన్ని నిర్మించినాము. 92లో శంకుస్థాపన చేసి 97లో ప్రతిష్ఠ చేసినాము. మాకు ఈరోజు రామజన్మభూమి ఈరోజు పునర్ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నందుకు మాకందరికీ చాలా ఆనందకరంగా ఉంది, చాలా సంతోషపడుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు భారతదేశంలో అయోధ్య రామ మందిరంలో ఈరోజు రాముడు అక్కడ పుట్టిన గడ్డలో అటువంటి అయోధ్య రామ మందిరాన్ని 500 సంవత్సరం కింద బాబర్ అనే ముస్లింస్ దండయాత్ర చేసి అయోధ్య రామ మందిరం పడగొట్టిన ఆ రోజు 500 సంవత్సరాలకెళ్ళి హిందువులు ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి అయోధ్య రామ మందిరం కొరకు మా రాముడు పుట్టిన దేశము, మా రాముడు పుట్టిన గడ్డ ఎప్పుడొస్తాడు ఎదురు చూస్తున్న ఈరోజు భారతదేశంలో హిందువుల కళ ఈరోజు నెరవేరింది. ఈరోజు గతంలో మేము చూడలేదు. ఈరోజు అయోధ్యలో జన్మించినట్లు అయోధ్యలో ప్రతిష్ఠ జరుగుతుంటే ఈరోజు నరేంద్ర మోడీ చేతుల మీదుగా మా జీవితం, హిందువుల జీవితాలు, అందరూ ప్రపంచ దేశ యావత్తు అందరి జీవితాలు ధన్యమైందని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాము. ఈరోజు రాముడు పుట్టినటువంటి భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్క హిందువులు, ప్రతి ఒక్కరు ముస్లింస్, కుల మతాలు లేకుండా ఈరోజు రామ మందిరం ప్రతిష్ఠ కొరకు భారతదేశంలో అయోధ్యలో రామ మందిరం కొరకు ఈరోజు కొంతమంది మహిళలు కాదు, వాడ ఊరు ఎక్కడ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నోటన జై శ్రీరామ్ అనే పదాన్ని పాడితే మా జీవితాలు ధన్యమవుతామని చెప్పి ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముస్లిం, క్రిస్టియన్స్, అన్ని మతాలస్తులు ఈరోజు అయోధ్య రామం గురించి పూజిస్తున్న దేశం ఈరోజు భారతదేశంలో జన్మించినందుకు భారతీయులకు అందరూ ఆ అయోధ్య రామును ఆశించి ఉండాలని చెప్పి మేము ఈరోజు అయోధ్య రామ మందిరం గెలిచిన సందర్భంగా మా హిందువులందరి జీవితం ధన్యమైందని చెప్పి సభముగా అడుగుతున్నాం. అయోధ్యలో ప్రతిష్ట ఉన్నందుకు బాలరాముడి సందర్భంగా అందరికీ చాలా శుభాకాంక్షలు. ఇన్ని రోజుల తర్వాత 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ పూజ జరుగుతున్నందువలన ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఇంటింటికి ఈ పండుగ చాలా బాగా చేసుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ దేవుడి ఆశీస్సులున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎగిరెను చూడర రాముని జెండ హిందువులకు అండా. ఎగిరెను చూడర రాముని జెండ హిందువులకు అండా. ప్రతి పల్లెలో రాముని జెండ, అయోధ్య రాముడే భక్తుల కండ. ఎగిరెను చూడర రాముని జెండ హిందువులకు అండా. సరయూ నది తీరం శ్రీరాముడు పుట్టిన ప్రాంతం. అది ఏ సరయూ నది తీరం శ్రీరాముడు పుట్టిన ప్రాంతం. అది ఏ సరయూ నది తీరం శ్రీరాముడు పుట్టిన ప్రాంతం. అది ఏ సరయూ నది తీరం శ్రీరాముడు పుట్టిన ప్రాంతం. అయోధ్యపురములో రామాలయము, అయోధ్యపురములో రామాలయము హిందూ సోదర
వానరుల పుణ్యక్షేత్రము ఎగిరెను చూడర రాముని జెండా హిందువులకు అండా ప్రతి పల్లె పల్లెలో రాముని జెండా అయోధ్య రాముడే భక్తుల కండ ఎగిరెను చూడర రాముని జెండా హిందువులకు అండా రక్షణార్థంబు మన రాముడు తిరిగిన ప్రాంతం ధర్మ రక్షణార్థంబు మన రాముడు తిరిగిన ప్రాంతం ధర్మ రక్షణార్థంబు మన రాముడు తిరిగిన ప్రాంతం ధర్మ రక్షణార్థంబు మన రాముడు తిరిగిన ప్రాంతం అది ఏ కదా అయోధ్య నగరం తెలిసిన సత్యం ఎగిరెను చూడర రాముని జెండా హిందువులకు అండా ప్రతి పల్లె పల్లెలో రాముని జెండా అయోధ్య రాముడే భక్తుల కండ ఎగిరెను చూడర రాముని జెండా హిందువులకు అండా దుష్టులకు మదమణచగా ఆ దశరథ రాముని వాసం 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 రామ రామయను నామ స్మరణతో రామయను నామ స్మరణతో రామ భక్తులు కొలిచిన క్షేత్రం ఎగిరెను చూడర రాముని జెండా హిందువులకు అండా ప్రతి పల్లె పల్లెలో రాముని జెండా అయోధ్య రాముడే భక్తుల కండ ఎగిరెను చూడర రాముని జెండా హిందువులకు అండా